పాకిస్తాన్ ఇక భారత్ మీద విషం చిమ్మడం ప్రారంభిస్తది. భారత్‌తో ఎందుకంటే ఇప్పుడక్కడ బెలూచ్ రెబెల్స్ ఫైటింగ్స్ నడుస్తున్నాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ ఫైటింగ్స్ నడుస్తున్నాయి. పీఓజేకే ఫైటింగ్స్ నడుస్తున్నాయి. ఇప్పటిదాకా దాన్నంతా డైవర్ట్ చేస్తూ ప్రజల్ని నేనేదో అమెరికా, ఇరాన్‌ల మధ్యన శాంతి ఒప్పందాలు కుదిర్చే పనిలో ఉన్నానని మునీరు, షాబాజ్ షరీఫ్ చెప్తుండొచ్చు గాక, ఆ టైంలో పోనీ ప్రజలందరూ రూట్ మారిపోయి ఇంకేముంది మన పాకిస్తాన్ గ్రేట్ అయిపోయింది. ఏదైతే అక్కడ మాగా టైప్‌లో ఇక్కడ కూడా మాపా అని ఏమన్నా అయిందంటే ఏమీ గాలేదు. ఫైనల్‌గా పబ్లిక్‌లో ఆ అసంతృప్తులు ఇంకింకా పెరిగినాయి గానీ తగ్గలేదు. కాబట్టి ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయాలి. భారత్ మీదకి తీసుకురావాలి. ఏదో ఒక గొడవలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పాకిస్తాన్‌కి సంబంధించిన కొన్ని బృందాలు యూరోపియన్ పార్లమెంటు, సంబంధించిన సభ్యులు, యూరోపియన్ జర్నలిస్టులు, యూరోపియన్ ఎన్‌జీఓల్ని కలుస్తున్నారట. ఏమనంటే ఇప్పటికే ఆల్రెడీ ఒప్పందం ముగిసిపోయిందని, ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండస్ వాటర్ ఒప్పందం ముగిసిపోయిందని, ఇక్కడ బియాస్ నది మీద మన బ్రిడ్జిలు కట్టుకుంటున్నాం, ప్లాంట్లు కట్టుకుంటాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. దానికి వ్యతిరేకంగా అది కట్టడానికి వీల్లేదని చెప్పేసేసి యూరోపియన్‌లో తీర్మానం చేయమని యూరోపియన్ పార్లమెంట్ సభ్యుల్ని, అట్లాగే అమెరికా చేత కూడా ఒత్తిడి తెప్పించే ప్రయత్నం ప్రారంభించబోతోందట.